వరంగల్ కాశీబుగ్గ చౌరస్తాలో నరేంద్ర మోదీ సేవా దినోత్సవం సందర్భంగా బీజేపీ నేతలు ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు అపురూప రజనీష్ నేత ఆధ్వర్యంలో పాలాభిషేకం, పుష్పాభిషేకం, స్వీట్స్ పంపిణీ చేసి పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ వన్నాల వెంకటరమణ మాట్లాడుతూ మోదీ దేశానికి అంకితమైన మహానేత అని, గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన సేవయాత్ర ప్రధాని స్థాయికి చేరిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు మన భారత ప్రధానిగా, ముందు ముఖ్యమంత్రిగా, టోటల్ ప్రజా అధినేతగా, ప్రభుత్వాధినేతగా 2001 నుంచి ఈయాటి వరకు 8,362 ఈ యొక్క సుదీర్ఘ ప్రయాణంలో నరేంద్ర మోడీ గారు ఒక డెడికేషన్తో, కన్విక్షన్తో, కమిట్మెంట్తో, నిస్వార్థంతో, నిబద్ధతో మన భారత ప్రజలను తన కుటుంబంలాగా 150 కోట్ల ప్రజలను తన కుటుంబంలాగా భావించి నిస్వార్థబద్ధంగా ఈ యొక్క పరిపాలన కొనసాగిస్తున్నారు. అతి సామాన్యులకు కావాల్సిన అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పదంలో నడిపించే వివిధ భారీ ప్రాజెక్టులు అయితేనేమి, వివిధ రంగాల్లో అభివృద్ధి అయితేనేమి ముందుకు పోయేట్టుగా వారి ప్రయత్నం కొనసాగుతున్నది. ఇందులో భాగంగానే ఏ పని చేసినా కూడా, ఏ పథకం ప్రవేశపెట్టినా కూడా, ఏ అభివృద్ధి పనులు చేసినా కూడా ట్రాన్స్పరెంట్గా ప్రజలతో మమేకమై కమ్యూనికేషన్ డెవలప్మెంట్ చేసి ముందు సాగుతున్న వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అంతేకాకుండా అనేక ఛాలెంజెస్ను, అనేక అవరోధాలను మన భారత ప్రజాన్ని ఛేదిస్తూ ముందడికి పోవడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని గత 400-500 సంవత్సరాల సమస్య అయిన బాబ్రీ మసీద్ ఇష్యూను క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నో దఫాలుగా చర్చించి అన్ని మతాలతో చర్చించి దానికి ఒక మార్గాన్ని కనుగొని రాముని ప్రతిష్టాపన జరిపించి దాని యొక్క జటిలమైన సమస్యకు పరిష్కారం చూపెట్టిండు నరేంద్ర మోడీ. అంతేకాకుండా 370 ఆర్టికల్, కాశ్మీర్లో 370 స్వయం ప్రతిపత్తిని కూడా సామరస్యంగా నిర్మూలించగలిగిండు. అంతేకాకుండా త్రిపుల్ తలాక్, ముస్లిం మహిళల యొక్క సంక్షేమానికి అవసరపడే త్రిపుల్ తలాక్ను కూడా నరేంద్ర మోడీ గారు నిర్మూలించిండు. దాంతోపాటు SIR అయితే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కూడా దేశమంతటా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నో ఛాలెంజ్గా ఉన్న ఎన్నో విషయాలను కూడా వారు ప్రజాశ్రేయస్సుకై ముందడు తీసుకుపోతున్నారు. అంతేకాకుండా అభివృద్ధి పదంలో నడిపించే డిజిటల్ ఇండియా సర్వీసులను మొత్తం భారతదేశంలో 25 లక్షల కోట్ల టర్నోవర్ మొబైల్ బ్యాంకుల ద్వారా ప్రతి సామాన్యునికి కూడా బ్యాంకింగ్ సేవలు చేతిలో వచ్చేటట్టు మొబైల్ సౌకర్యాల ద్వారా బ్యాంకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది నరేంద్ర మోడీ గారు. అదే రంగంలో పనిచేసే పరికరాలు అయితేనేమి, మరియు ఆటోమోటివ్ ప్రొడక్షన్ అయితేనేమి, అంతరిక్ష పరిశోధనలు అయితేనేమి, అన్నింటిలో కూడా భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో నిలిపే వ్యక్తిగా డెడికేషన్తో ఈ యొక్క ప్రయాణం సాగింది ఈ యొక్క సుదీర్ఘ యాత్రలో. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు తన యొక్క జీవితాన్ని సంఘ పరివారంతో స్టార్ట్ చేసి ఈ రోజు వరకు తన కుటుంబాన్ని గుజరాత్లో వదిలేసి 150 కోట్ల భారతీయుల శ్రేయస్ కోసమై నడుము కట్టి ఈ రోజు వరకు మన యొక్క భారతదేశం కోసం, మన మొత్తం భారతదేశ ప్రజల్ని తన కుటుంబాన్ని పరిపాలించే వ్యక్తిగా ముద్రపడ్డాడు నరేంద్ర మోడీ. మన 2047 వికసిత్ భారత్లో భాగంగా మన
మన భారతదేశాన్ని ప్రపంచంలో అత్యున్నత దేశంగా నిలిపించే దిశగా ఆయన ఈ యొక్క ప్రయాణం కొనసాగుతుంది. అందుకు ప్రజా మద్దతు కూడా ఇప్పటి వరకు ఉన్నది. రాబోయే రోజుల్లో కూడా రాబోయే ప్రభుత్వాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ వారి సారథ్యంలో ఉన్న బీజేపీ బలపడిపోతున్నది. ఎందుకంటే వారి యొక్క నీతిని నిజాయితీని ట్రస్ట్ను ప్రజలు నమ్మకాన్ని చూరగొన్న వ్యక్తిగా నరేంద్ర మోడీ ముద్రపడ్డారు. ఈ యొక్క ఇలాంటి ఒక నరేంద్ర మోడీ గారికి ఇలాంటి ఒక నీతి నిజాయితీ గల నిబద్ధత గల వ్యక్తికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు కల్పిస్తూ 100 ఏళ్ల పైగా వారిని ఆశీర్వదించగలని చెప్తూ ప్రార్థిస్తున్నాం.